స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకు ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి
స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా, స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా, స్తుతి ఆరాధనా. పరమగీతం 1వ అధ్యాయం 10-11లో చూస్తే, ఆభరణముల చేత నీ చెకిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచూ ఉన్నవి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. ఇక్కడ ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్నది. శోభిల్లుట అనగా ప్రకాశించుట అని అర్థం. మనిషి యొక్క అనగా ఒక స్త్రీ యొక్క చెక్కిళ్లకు, కంఠానికి మనము చూడగలిగితే చెక్కిళ్ళు అనేవి చెంప భాగమని మనము చెప్పవచ్చు. ఈ ముఖం ఎంత గుండ్రనిదిగా మనకు కనిపిస్తున్నదో, గుండ్రనై ఉన్నటువంటి ఈ ముఖములో ఉన్నటువంటి ఈ చెక్కిళ్ళు లేక ఈ చెంపలకు చూసేటప్పుడు ఒక అందమనేది కనిపించాలి అంటే, కంఠానికి ఎప్పుడైతే ఆభరణం అనేది ధరించుకోవడం జరుగుతుందో, ధరించుకున్న ఆభరణాన్ని బట్టి ఈ ముఖం శోభిల్లుతుంది, అంటే ప్రకాశిస్తుంది అని దాని అర్థం. ఇది అక్షరార్థకమైనటువంటి ఒక పదంగా మనకు కనిపిస్తూ ఉన్నది. కింద చూస్తే, వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము అని మనకిక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక్కడ హారము, ఇక్కడ సరములు. ఈ హారములు, ఈ సరములు అనేవి అక్షరార్థకమైన పదాలుగా ఇవి ఉన్నప్పటికీ కూడా, ఇవి ధరించుకున్నప్పుడు ఈ ముఖము ఏం చేస్తుంది అంటే శోభిల్లుతుంది, ప్రకాశిస్తుంది. ఇవి ధరించుకున్న తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి అందాన్ని మరింత అధికంగా చూపించగలుగుతుంది ఈ యొక్క హారములు, ఈ సరములు అంటే ఆభరణములు. అయితే మనం ఆత్మీయంగా దీన్ని ధ్యానం చేసినట్లయితే,
సంఘాన్ని గురించి బైబిల్ ఒక మాట చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ 4:13 చదువుకుంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు యొక్క శరీరం క్షేమాభివృద్ధి చెందటానికి, పరిచర్య ధర్మము జరగటానికి ఆయన కొందరిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగాను నియమించెను. ఇప్పుడిక్కడ వాక్య భాగములో చూస్తే, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే, క్రీస్తు యొక్క శరీరానికి క్షేమాభివృద్ధి రావాలి అంటే, ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరం అనగా శరీరం అన్నది సంఘం. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే. కాబట్టి ఇక్కడ క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి. ఇప్పుడు శరీరం ఏది? సంఘం. సంఘానికి ఏం కలగాలి? క్షేమాభివృద్ధి కలగాలి. ఇక సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ ఏం కావాలి? సంఘములో ఉన్న పరిశుద్ధులందరూ సంపూర్ణులు కావాలి. ఇప్పుడు సంఘంలో మనం ఉన్నాం. ఒకప్పుడు మనకు పరిశుద్ధత లేదు. ఒకప్పుడు మనం అపవిత్రమైన జీవితాన్ని జీవించాం. దేవుని మహా గొప్ప కృపా ప్రేమను బట్టి ఆ అపవిత్రతలో నుండి దేవుడు దూరం చేసి, ఆయన మనను పవిత్రులుగా చేసి ప్రాణము పెట్టి సంపాదించిన సంఘములో దేవుడు మనలను పరిశుద్ధతలో సంపూర్ణులు చేయటానికి, రెండవది ఆయన శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధిగా రావటానికి, ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకులే సంఘానికి క్షేమము, పరిశుద్ధుల యొక్క సంపూర్ణతలోనికి రావటానికి అవకాశం. వీరు ఎవరు అంటే, అపోస్తలులని, ప్రవక్తలు అని, సువార్తికులని, కాపరులు అని, ఉపదేశకులు అని బైబిల్ చెబుతూ ఉంది. వీరందరూ కూడా సంఘములో ఉండుటను బట్టి, దేవుడు వీరికిచ్చిన కృప ఏదైతే ఉందో, ఆయన ఇచ్చిన కృపను సంఘములో సద్వినియోగం చేయుటను బట్టి సంఘం ఏమవుతుంది అంటే శోభిల్లుతుంది, ప్రకాశిస్తుంది. అక్షరార్థకమైన విషయం. ఆభరణములు బైబిల్ చెబుతుంది, అవి హారములు, సరములు అంటున్నాడు. ఇవి ఎప్పుడైతే ధరించుకోవడం జరుగుతుందో, తప్పనిసరిగా చెక్కిళ్ళు అనగా ముఖానికి అది ప్రకాశిస్తుంది, శోభిల్లుతుంది. అందం అనేది కొంచెం అధికం చేసి చూపించగలుగుతుంది. ఇది అక్షర పదములో ఉన్న అర్థం. ఇది ఆత్మీయంగా మనం చూడగలిగినట్లయితే, శరీరం ఏది? సంఘం. సంఘములో ఉన్నట్టు పరిశుద్ధులందరూ ఏం కావాలి? పరిపూర్ణులు కావాలి. మనం పరిపూర్ణులు కావాలి అన్నా, శరీరం అనే సంఘానికి క్షేమము కావాలి అన్నా, సంఘములో ఎవరు ఉండాలి అంటే అపోస్తలులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, సువార్తికులు ఉండాలి, కాపరులు ఉండాలి, ఉపదేశకులు ఉండాలి. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైతే సంఘములో ఉండడం జరుగుతుందో, వారిని బట్టి పరిశుద్ధులు పరిపూర్ణులవుతారు. సంఘం కూడా క్షేమాభివృద్ధిలోనికి రావటానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు సంఘము ఏమవుతుంది అంటే శోభిల్లుతుంది, అంటే ప్రకాశిస్తుంది, లేకపోతే మహిమతో నింపబడుతుంది. మీకు అర్థం అవటానికి,
బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ 8:23లో తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడు, మీ విషయములో నా జతపనివాడునై మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల, చూడండి, వారు సంఘముల యొక్క దూతలను క్రీస్తు యొక్క మహిమయు అయ్యున్నారని నేను చెప్పుచూ ఉన్నాను. ఇక్కడ వాక్యంలో చూడగలిగితే తీతు కనిపిస్తున్నాడు. తీతు ఎవరు అని ఒకవేళ మిమ్ములనే అడగడం జరిగితే, నా జతపనివాడు అని మీరు చెప్పండి. అసలుకి వీరు ఎవరు అంటే, వీరు దేవునికి ఒక దూతలు. వీరు దేవుని యొక్క మహిమనై ఉన్నారు. ఇప్పుడు సేవకులు అనేటువంటి వారు ఎవరు అంటే, వారు దూతలు. సేవకులు ఎవరమ్మా? దూతలు. మీకు బైబిల్లో ఏముంది? దూతలు అని పుట్నోట్లో ఏం రాశాడు? అపోస్తలులు. సంఘానికి ముందు చెప్పినట్లుగా అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు దేనికి ఉండాలి? సంఘానికి ఉండాలి. వీరు ఉంటే సంఘానికి ఏమొస్తుంది? క్షేమం వస్తుంది. పరిశుద్ధులు ఏమవుతారు? సంపన్నులవుతారు. అప్పుడు సంఘము శోభిల్లుతుంది, మహిమతో నింపబడుతుంది అంటాడు. అందుకు పౌలు అంటున్నాడు, ఎవడైనా మీలో తీతు ఎవడు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే చెప్పండి, పౌలు యొక్క జతపనివాడని మీరు చెప్పండి. ఎవరో కాదు, వారు దూతలు. వారు ఎవరో కాదు, దేవుని యొక్క మహిమయ్యై ఉంటున్నారు అంటున్నాడు. నిజమే. ఈ రోజున దేవుని యొక్క మహిమ అయి ఉండాలి మనం. అంటే మనం శోభిల్లే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రకాశించే వ్యక్తులుగా మనము ఉండాలి. మనం ఎప్పుడైతే ఉండడం జరగగలుగుతుందో, ప్రభువునందు ప్రియమైన వారలారా, ఒక బంగారు యొక్క నగ లేక ఒక ఉంగరములో పొదిగింపబడిన ఒక రాయి, అది ఒక వెలుగు దాని మీద పడగలిగితే అది ఎలా ప్రకాశిస్తుందో, అది ఎలాగైతే శోభిల్లుతూ ఉంటుందో, అదే రీతిగానే ఈ సేవకులందరూ కూడా సంఘములో ఉండగలిగితే వారిని బట్టి సంఘం శోభిల్లుతుంది, ప్రకాశిస్తుంది. దానర్థం, ఈరోజు దేవుని బిడలగా మీరు దేవుని యొక్క మహిమయ్యి ఉన్నారు. మీరు ప్రకాశించే వ్యక్తులై ఉంటున్నారు. ఆ స్థితికి రావటానికి సంఘము యొక్క క్షేమం, పరిశుద్ధులు పరిపూర్ణులుగా కావటానికి దేవుడు ఏర్పరుచుకున్న ఈ 5 పనులు కలిగిన ఈ వ్యక్తులే దీనికి కారణమై ఉంటూ ఉన్నారు. బైబిల్ ఏమంటున్నది? వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము అని బైబిల్లో వ్రాయబడింది. అయితే మనం కొంచెం ఆత్మీయంగా ఆలోచిస్తే, సంఘములో ఉన్నటువంటి భక్తి కలిగిన ఒక వ్యక్తులకు శ్రమలనేవి రావడమే జరిగితే, ఆ శ్రమలే ఆ భక్తులకు హారములవుతాయి, అవి సరములు కాగలుగుతాయి. సంఘములో ఉన్న భక్తులకు వచ్చే శ్రమలే హారములు, శ్రమలే సరములవుతాయి. బైబిల్ అది చెబుతుంది. చూడు, సరములు, హారములు. ఈరోజు సంఘములో దేవుని కోసం, భక్తి కోసం నువ్వు శ్రమ పడుతున్నావంటే, ఈ శ్రమ ఒక రోజున నీకు హారంగా నువ్వు ధరించుకున్న వ్యక్తివి.
ఒకరోజు ఆ శ్రమను ధరించుకున్న వ్యక్తి. ఇవి ఎలాగైతే ప్రకాశించడం జరుగుతుందో, మహిమతో కనిపిస్తుందో, నీ శ్రమల తర్వాత దేవుడు కూడా నిన్ను తన మహిమతో నిన్ను ప్రకాశించి ఒక ఉన్నతమైన స్థితికి దేవుడిని తీసుకెళ్ళగలుగుతాడు. మీకు అర్థం అవటానికి చెబుతాం. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు మనకు తెలుసు. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఎన్ని శ్రమలు తనకొచ్చినా యోసేపు ఓర్పు కలిగి ఉండగలిగాడు. శ్రమలు వచ్చాయని తొందరపాటు ఏదో ఒక నిర్ణయం తీసుకొని, లేక ఆ శ్రమల నుండి ఎవరి నుండి వస్తున్నాయో వారి మీద దాడి చేసి ఏదో ఒక రీతిగా శ్రమల నుంచి తప్పించబడాలని ప్రయత్నించిన వ్యక్తి కాదు యోసేపు. యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తే, అతని శ్రమల బాధలు మనం చూస్తే గాన బైబిల్లో మొట్టమొదట అతడు అనుభవించినవి 7 విధాలుగా మనం చెప్పచ్చు. 1, అతనికి దుఃఖం ఎదురయ్యింది. 2, అన్నలందరూ కలిసి కుట్ర చేశారు. ఈ 2వది కుట్ర. 3వది నింద, దూషణ. నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. ఇది 3వది. 4వదిగా చూస్తే అతన్ని ఒక గోతిలో పడేశారు. 5వదిగా చూస్తే అతన్ని ఒక వస్తువు వేలం వేసి అమ్మేసినట్లుగా అమ్మివేయగలిగారు. 6వదిగా చూడగలిగితే అన్యాయంగా అవమానింపబడ్డాడు. 7వదిగా చూడగలిగితే తాను చెరసాలకు వెళ్ళిపోయాడు. మొత్తము లెక్కబెడితే ఎన్ని? 7 కావచ్చాయి. ఇవన్నీ యోసేపుకు శ్రమలే. ఈ శ్రమలు యోసేపుకు హారములైపోయాయి, శరములైపోయాయి. వాక్య భాగములో చూస్తే అతనికి ఐగుప్తిలో బంగారు హారం వేశారా లేదా? యోసేపుకు రాజుల వలన ఒక బంగారు యొక్క హారము యోసేపుకు ధరించబడగలిగాది. ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ, చప్పట్లు కొడుతూ అక్కడ ప్రజల ద్వారా ఘనత తాను పొందుకోగలిగాడు. ఇది 2వది. 3వది, అన్నలందరూ కూడా కలిసి తిరిగి తమ్ముణ్ణి యోసేపును ప్రేమించడం, యోసేపు వారిని ప్రేమించడం, అక్కడ వారి మధ్యన ఒక సహోదర ప్రేమ. ఎడబాటు కలిగినటువంటి వారందరూ కూడా తిరిగి తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి మార్పు చెందడం, తిరిగి తమ తమ్ముని ద్వారా వీరందరూ ప్రేమింపబడడం, వారు కూడా తమ్ముని ప్రేమించడం, వీళ్ళందరూ ఒకటిగా ఉమ్మడిగా కాగలిగారంటే యోసేపు జీవితంలో ఎంత సమాధానం దొరికింటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎన్నవది? 3వది. 4వదిగా చూస్తే ఐగుప్తి దేశములో ప్రతి ప్రజ ఏం చేశారో తెలుసా? యోసేపుకు వందనములు చేశారు. యోసేపుకి ఏం చేశారు? వందనములు చేయగలిగారు. 5వదిగా మనం చూడగలిగినట్లయితే అక్కడ ఆ రాజు యొక్క కుమార్తె అతడు వివాహం ఆడగలిగాడు. 6వదిగా మనం చూడగలిగితే దేవుడు అతనికి సంతానాన్ని ఇచ్చాడు. 7వదిగా చూడగలిగితే తన తండ్రి అయిన యాకోబును చూచిన వెంటనే మెడ మీద పడి
ముద్దు పెట్టుకొని కౌగిలించుకోగలిగాడు. ఇవన్నీ కూడా యోసేపుకు హారములు. ఇవన్నీ కూడా యోసేపుకి ఏంటి అమ్మా? హారములే. కాబట్టి తన శ్రమలే తనకేమైపోయాయి? హారములుగా అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కనిపించేటువంటి వ్యక్తులం మనం. పరోక్షంగా అనేటువంటిది ఒకటి మనలో ఉన్నది. అది అంతరంగ పురుషుడు అంటాడు. కాబట్టి ఈ బాహ్య సంబంధమైనటువంటి అలంకారం మీకు వద్దు. మీకు ఆంతర్య పురుషుడు అనేవాడు లోపల ఉంటున్నాడు. దానిని మీరు అలంకారంగా పెట్టుకొనుడి అంటాడు. అనగా అంతరంగ పురుషుని యొక్క అలంకారము ఏది అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే పరిశుద్ధతయే అలంకారం. లేకపోతే దేవుని యొక్క దివ్యమైన లక్షణాలు, లేక దేవుని యొక్క దివ్యమైనటువంటి గుణములు, ఇవి మనం కలిగి ఉండాలి. ఇవి అంతరంగ స్వభావానికి సంబంధించినటువంటివి. కాబట్టి వెలుపటి అలంకారం అలంకారంగా కాకుండా మీ అంతరంగపు యొక్క అలంకారము దేవుని దృష్టికి ఎటువంటిది? ఎటువంటిదిమా? విలువైనది. ఏవి దేవుని దృష్టికి విలువ కానివో వాటిని ఈ రోజున అలంకరించుకొని కనిపిస్తూ ఉంటారు. ఇది దేవునికి ఇష్టం లేదు. మీకంటూ అంతరంగ పురుషుడు, అంతరంగపు వ్యక్తి ఒకడు ఉంటున్నాడు. అక్షయము అంటే నశించనిది, శాశ్వతమైనది. అది ఏది అంటే దేవాతి దేవుని యొక్క దివ్యమైన గుణములు. ఆయన దివ్యమైన గుణములలో ఒకటి పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే వీటినే మనం ఒక ఆభరణం వలె అలంకరించుకుని ధరించుకోవాలి అని బైబిల్ చెబుతుంది. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం వాక్యం చెప్పినట్టుగా బ్రతకటానికి ఇష్టపడరు. అరే, ఏదో రాశారు, ఏదో చెప్పేస్తున్నారు, ఏదో వినేస్తున్నాం, మాకు దీనితో పని లేదు, మాకేముండినా మాకు వెలుపటి అలంకారమే కావాలి అని ఈ రోజుల్లో ఇలా శోభిల్లుతో ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటా. అయితే దేవుడు కోరుకునేది అంతరంగములో నీవు శోభిల్లాలి. నీ అంతరంగ పురుషునికి ఒక పరిశుద్ధతే ఒక అలంకారంగా, దేవుని యొక్క గుణములే ఒక అలంకారంగా, ఆవరణను ధరించుకున్నట్లు నువ్వు ధరించుకున్న వ్యక్తివైతే నీవు దేవునికి మహిమగా, సంఘానికి మహిమగా, నీ కుటుంబానికి మహిమగా, సమాజానికి మహిమగా శోభిల్లుతూ ఉంటావు, ప్రకాశిస్తూ ఉంటావు. అప్పుడే మనం దేవుని యొక్క దృష్టికి మనం విలువైన వారుగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వెలుపటి అలంకారముగా కాకుండా ఏ అలంకారమా? మన అంతరంగపు యొక్క అలంకారం. అంతరంగానికి ధరించుకోవలసిన అలంకారం పరిశుద్ధతే మనకొక అలంకారం. అప్పుడు నీవు శోభిల్లుతావు, నీవు మహిమ కలిగిన వ్యక్తివిగా నీవు ఉండగలుగుతావు.